హలో అండి, వెల్కమ్ టు స్వీట్ మిర్చి. ఈరోజు వీడియోలో పూరీలని టేస్టీగా సాఫ్ట్గా ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. అంతకంటే ముందు వీటిని ప్రిపేర్ చేయడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకుందాం. 1 కప్పు గోధుమ పిండి, 1 గ్లాస్ వాటర్, అలాగే రుచికి సరిపడా ఉప్పు, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు గోధుమ పిండిని యాడ్ చేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఆయిల్ బాగా మిక్స్ అయిన తర్వాత వాటర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ డోని ప్రిపేర్ చేసుకోండి. ఈ డో మరీ హార్డ్గాను సాఫ్ట్గాను లేకుండా మీడియం సాఫ్ట్గా ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. డోని బాగా నీట్ చేసిన తర్వాత మూత పెట్టి 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. 10 నిమిషాల తర్వాత డోని మరొకసారి నీట్ చేయండి. తర్వాత డోని ఈ విధంగా రోల్ చేసుకొని నైఫ్ తీసుకొని ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల పూరీలన్నీ ఈక్వల్ సైజులో వస్తాయి. దీని నుండి ఒక్కొక్క పార్ట్ని తీసుకొని ప్రెస్ చేస్తూ పూరీలని ప్రిపేర్ చేసుకోండి. పూరీలని బాగా పలుచగా కాకుండా ఇలా కాస్త మందంగానే ఉండేలాగా చూసుకోండి. పూరీలు ఒకదానికొకటి అతుక్కోకుండా ఉండాలంటే ఇలా మధ్యలో గోధుమ పిండిని స్ప్రింకిల్ చేయండి. ఇదే విధంగా అన్ని పూరీలని ముందుగానే చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఈ ఆయిల్ని వీలైనంత హీట్ చేసుకోండి. ఎందుకంటే ఆయిల్ ఎంత బాగా హీట్ అయితే పూరీలు కూడా అంత బాగా పొంగుతాయి. ఇప్పుడు పూరీని ప్లేస్ చేసుకుని ఆయిల్లో డిప్ అయ్యేలాగా చూసుకోండి. దీన్ని ఇలా ప్రెస్ చేసుకుంటూ పొంగేంత వరకు ఉంచుకొని పొంగిన తర్వాత ఫ్లిప్ చేసుకొని 2 వైపులా ఫ్రై చేసుకోండి. ఈ పూరీలని హై ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవ్వడానికి కూడా ఎంతో టైం పట్టదండి. జస్ట్ 10 to 15 సెకండ్స్లోనే పూరీ ఫ్రై అయిపోతుంది. ఇదే విధంగా మిగతా అన్ని పూరీలను కూడా ఫ్రై చేసుకోండి. చూశారు కదా, పూరీలు చాలా ఈజీగా సాఫ్ట్గా ప్రిపేర్ అయిపోయాయి. ఈ పూరీలని కర్రీతో తింటే చాలా బాగుంటుంది. ఈ కర్రీ లింక్ని డిస్క్రిప్షన్లో షేర్ చేస్తున్నాను, చూసి ఫాలో అయిపోండి. ఈ రెసిపీని మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి, టేస్ట్ చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే స్వీట్ మిర్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.